నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఒక చిన్న లాజిక్ మీద మీరు సక్సెస్ అవ్వగలరు. నేనైతే అదే అప్లై చేశాను. సో బీటెక్ చదువుకున్నప్పుడే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటో తెలుసుకున్నాను. తర్వాత 2020 కరోనా అయిన తర్వాత నుంచి ఎక్కడ ఆగలేదు. ఎవ్రీ ఇయర్ మంచి ఇన్కమ్ సంపాదించుకున్నా. సో 1 ఇయర్ నుంచి ఓన్గా కంపెనీలు కూడా పెట్టుకున్నా. 4 కంపెనీలు పెట్టుకున్నా. అందులో 2 కంపెనీలు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు, రిమైనింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఎలా పాసిబుల్ అవుతున్నది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎలా మనం సక్సెస్ అవ్వాలి అంటే చెవిటి కప్పలాగా మనము పని చేయవలసి వస్తుంది. అదేంటది ఇదే చెప్తారు ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జాంపుల్ చెప్పంగానే సో ఈ యొక్క ఎగ్జాంపుల్ని ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి నేను మీకు సింపుల్గా చెప్తాను చూడండి. నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 2017 డిసెంబర్ 3వ తేదీన దీని గురించి ఫుల్గా తెలుసుకున్నాను. నేను 2018, 19 చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో చాలా వరకు హార్డ్ వర్క్ చేశాను, బట్ సక్సెస్ రాలేదు. ఈ 2018, 19, 20 ఈ 3 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు సింపుల్గా చెప్తాను. అది కనుక మీరు అప్లై చేసినారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో నేను అంతకుముందు చేసినటువంటి మిస్టేక్ వల్ల చాలా వరకు సక్సెస్ అవ్వలేకపోయాను. దీంట్లో 2020 అయిన తర్వాత 21, 22, 23 ఈ 3 సంవత్సరాలు హద్దులు లేవు, భయంకరంగా అంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయాను. సో ఎలా సింపుల్గా చెప్తా చూడండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనం ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు కానీ, సో నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు మీ ఎవ్రీ ఫీల్డ్లో మీకు ఇది యూజ్ అవుతుంది. సో పూర్తిగా వినండి. సో ఎవ్రీ ఫీల్డ్ ఎక్కడైనా కూడా సరే, ఈ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ అయినా మీరు సక్సెస్ అవ్వడానికి ఒక పునాది లాంటిది. ఈ సీక్రెట్ తెలియకుండా మీరు సక్సెస్ అనేది అవ్వలేరు. అదేంటంటే చెవిటి కప్పలాగా ఉండడం, లేదంటే చెవిటి వాడిలాగా ఉండడం అని చెప్పాను కదా. సో దీనికి అన్ని లీడర్స్ మీకు చెప్తూనే ఉంటారు ఈ విధంగా, బట్ మీకు అర్థమయ్యే స్టైల్లో నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను. 2017 నేను నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్న తర్వాత 18, 19 నేను నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేస్తున్నాను. నాకు సక్సెస్ రాదు, బట్ నేను ఎవరికైతే సబ్జెక్ట్ నేర్పిస్తానో వాళ్ళకి సక్సెస్ వస్తుంది. అంటే నా పక్క టీం వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ అనేది నేర్పిస్తాను. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఆపోజిట్ టీంలో నుంచి కొత్తగా ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు. నేను అప్పటికే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో వేరే కంపెనీస్ నుంచి కూడా నన్ను సజెషన్స్ అడుగుతూ ఉంటారు ఎలా సక్సెస్ అవ్వాలని. వీళ్ళు ఏం చేస్తారంటే సక్సెస్ అయ్యేటువంటి పర్సన్స్ రైట్ యాక్షన్ని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తారు. ఎలా వెళ్ళాలి అంటే గర్వము, నేను ఎంబీఏ చదివినాను, నేను ఎంఎస్సి చదివినాను, నాది బయట ప్రొఫైల్ అది, సో నా యొక్క కెపాసిటీ ఇది అని చెప్పేసి చెప్పకూడదు. ఆ యొక్క దీన్ని నువ్వు ఆ గర్వంతో నువ్వు పని చేయరాదు. సో ఏదైనా కూడా సరే కొద్దిగా తగ్గి నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాకంటే వెనకాల నా దగ్గర ఎడ్యుకేషన్ నేర్చుకొని మంచి ఇన్కమ్ సంపాదించుకున్నాను అని చెప్తాను. మా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉండేవాడు. సో తను వచ్చేసి జ్యోతిష్ అంటారు, కానీ ఆ పర్సన్ పేరు జ్యోతిష్. సో పేరు డిఫరెంట్గా ఉంది కదా. సో ఈ పర్సన్ ఏం చేశాడంటే డైలీ పొద్దున్నే వచ్చేవాడు నా దగ్గరికి. సార్ చెప్పండి సార్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కానీ ఎట్లా సక్సెస్ అవ్వాలి, మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ప్రతిరోజు అడిగేవాడు. సో మంచి చదువుకున్నాడు, బాగా ఎడ్యుకేషన్లో దగ్గర మాస్టర్ చేసి ఉన్నాడు. సో అంత చదివి ఉండి కూడా ప్రతిరోజు నన్ను అడిగేవాడు. నేను ఇంకా మనం అడుగుతున్నారంటే ధన వాగేసేవాడిని. తను ప్రతి ఒక్కటి నోట్ చేసుకునేవాడు. సో నోట్ చేసుకున్న తర్వాత తను అలాగే అప్లై చేసేవాడు. ఏ రోజు కూడా తను అంత చదివినాడు అనేటువంటి గర్వం ఎక్కడ కనపడలేదు తనకి. నా దగ్గర ఎడ్యుకేషన్ నేర్చుకొని గమ్మును చూస్తూ ఉంటే సమ్డే నాకంటే హై పొజిషన్లోకి పోయేసి రికగ్నిషన్ చేసుకుంటున్నాడు. అంటే హై పొజిషన్కి వెళ్ళిపోయాడు అనమాట. తనని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నారు. సో నాకు చూసినప్పుడు అప్పుడు తనకి నాకు డిఫరెంట్ అయింది. ఎడ్యుకేషన్ నేర్చుకునిందేమో నా దగ్గర,
నాకు చూస్తే సక్సెస్ రాలా, తనకేమో సక్సెస్ వచ్చింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే తను గుడ్ లెర్నర్గా ఉన్నాడు, అన్ని తెలిసుండి కూడా నేర్చుకోవడంపై ఫోకస్ పెట్టాడు. ఈ ఫీల్డ్లో ఇక్కడ ఎలా సక్సెస్ అవ్వాలనో మీకు తెలియదు. ఇక్కడే కాదు, మీరు ఎంఎం సాఫ్ట్వేర్లో అయినా లేదంటే ఇంకెక్కడైనా కూడా సరే ఫుల్ ఫ్లెడ్జ్గా తెలుసుకునేటప్పుడు ఆపోజిట్లో ఉన్నటువంటి పర్సన్ ఏదైతే చెప్తాడో దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ గుడ్డిగా ఫాలో అయ్యేటప్పుడు నిన్నెవడైతే నిన్ను గైడ్ చేస్తున్నాడో వాడు కనుక మిస్గైడ్ చేశాడంటే ఇంకా మీరు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు చూస్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తన యొక్క ప్రొఫైల్ ఏంటి, తన మంచోడా చెడ్డోడా అని చెప్పేసి ఒక్కసారి మీరు తెలుసుకుంటే చాలు. రిమైనింగ్ తను చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోతే చాలు, సక్సెస్ అనేది వచ్చేస్తుంది. అది వదిలేసి సో నేను తను చేసినాడు కదా, సో తను సక్సెస్ అయినాడు నేను సక్సెస్ అవ్వాలని చెప్పేసి మోటివేషన్లో ఎట్లా పడితే అట్లా చేస్తే మాత్రం రిజల్ట్ అనేది రాదు. నెట్వర్క్ మార్కెటింగ్లో ఇదే మెయిన్ సీక్రెట్. అప్లైన్ ఏదైతే చెప్తాడో దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవాలా, కరెక్ట్గా ప్రతిరోజు నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ అయినటువంటి పర్సన్స్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే నా యొక్క జర్నీలో వాళ్ళు ఒకరోజు క్లాస్కి వస్తారు, రెండో రోజు క్లాస్కి వస్తారు, మూడో రోజు క్లాస్కి వస్తారు, నాలుగో రోజు నుంచి రావడం మానేస్తారు. అడిగితే నాకు ఆల్రెడీ మీరు చెప్పినటువంటి క్లాసులన్నీ నేను నేర్చుకునేసినాను అని చెప్పి చెప్తారు. ఎనీథింగ్ మీరు చెప్పేటువంటి మాటలన్నీ ఆల్రెడీ నాకు వచ్చు, నేను ఇంత చదువుకున్నాను, ఏం తమాషా అనుకున్నావా, నేను చేయలేనా అని చెప్పేసి గర్వంగా ఇదైపోతారు. దానివల్ల వాళ్ళు ఫెయిల్యూర్గానే మిగిలిపోతారు. నా యొక్క జర్నీలో ఎవరైతే ఆల్రెడీ నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి గర్వంగా ఉంటారో నా లైఫ్ జర్నీలో మాత్రం వాళ్ళు సక్సెస్ అయినట్టు చూడలేదు. మీకు తెలిసైతే ఉండొచ్చేమో మేబీ. సో సక్సెస్ అయ్యేటువంటి పర్సన్స్ ఇండస్ట్రీలో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అయినా లేదంటే ఇంకెక్కడైనా, ఒక ఫర్ ఎగ్జాంపుల్కి సాఫ్ట్వేర్ తీసుకుందాం, లేదంటే ఎన్ఎం స్పోకెన్ ఇంగ్లీష్ తీసుకుందాం. ఇక్కడ సక్సెస్ అయ్యే పర్సన్ ఎలా ఉంటాడంటే మార్నింగ్ లేచాడంటే ఖచ్చితంగా వాడు అప్లైన్కి ఫోన్ చేస్తాడు. సో లేదంటే నాకు కాల్ చేస్తాడు, చెప్పండి సార్ అని చెప్పేసి అంటాడు. మనం ఏదైతే చెప్తున్నామో ఎప్పుడు కొత్త విషయాన్ని రాబట్టే పనిలోనే ఉంటాడు తను. సో ఈ విధంగా తను ఉండడం వలన 100% సక్సెస్ అవుతాడు. చెప్పండి సార్ అంటాడు, నోట్బుక్లో నోట్ చేసుకుంటాడు, ఎక్కువ టైము మనతో గడుపుతాడు. ఖాళీ సమయం దొరికిందంటే అప్లైన్కి ఫోన్ కొట్టేస్తాడు, లేదంటే నాలాంటి వాడికి ఫోన్ కొడతాడు. గంటలు మాట్లాడుతూ ఉంటాడు ఆ ఇండస్ట్రీ గురించి, ఇట్లా ఇట్లా అని చెప్పేసి దీని గురించి ఎలా సక్సెస్ అవ్వాలని చెప్పేసి డిస్కషన్ చేస్తూనే ఉంటాడు. సో ఇక్కడ ప్రమాదం అనేది కొంతమందిలో తక్కువ మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలనుకుంటారు. ఇందులో ప్రమాదం కూడా ఉంటుంది. నువ్వు అప్లైన్తో తక్కువ మాట్లాడినావు అనుకో, తక్కువే తెలుస్తుంది. అంటే కొంతమంది అనుకుంటారు కదా, ఒక రిలేషన్షిప్లో మీడియంగా మాట్లాడాలి, కరెక్ట్గా మాట్లాడాలి, ఇంత మీకు మాట్లాడకూడదు అని చెప్పేసి. బట్ నువ్వు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నావో ఆ ఫీల్డ్లో నీకంటే హై పొజిషన్ ఉన్నటువంటి పర్సన్స్ దగ్గర నువ్వు కనుక గుడ్ రిలేషన్షిప్ చేయలేదా, వాళ్ళ దగ్గర నువ్వు మంచి రెస్పెక్ట్ఫుల్గా నడుచుకోలేదా, 100% ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని వేరే రూపంలో చెప్తాను చూడు. బుక్స్లో మనకి ఏమని రాస్తారంటే పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్పేసి ఉంటుంది. ఎందుకు? సో ఇది సీక్రెట్ అన్నమాట. సో అనిగి కొద్దిగా తగ్గి మనం మాట్లాడడం నేర్చుకోవాలి. దానికి అదే బైబిల్లో చెప్తారు, ఖురాన్లో చెప్తారు, కొద్దిగా తగ్గించుకుంటే మనం హెచ్చించబడతామని చెప్పేసి రకరకాలుగా ఉంటాయి కదా, అవి మనం అప్లై చేయవలసి ఉంటుంది. తర్వాత నేను బాగా హైగా చదివినాను, నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పట్ట అని మాట్లాడలేగలను, నాకు అది వచ్చి ఇది వచ్చి అని చెప్పేసి విర్రవేగుతుంటారు కదా, వాళ్ళ యొక్క లెర్నింగ్ స్కిల్స్ ఎప్పుడైతే గర్వంగా అనుకుంటారో అంతటితో ఆగిపోతాయి. ఇంకా వాళ్ళు కొత్తగా లైఫ్లో ఏమీ నేర్చుకోలేరు. సో ఇదే అన్నమాట మెయిన్ సీక్రెట్. ఆలోచించి
ఏ ఫీల్డ్లో అయితే మీరు పని చేస్తున్నారో. సో ఇంకొకటి సాఫ్ట్వేర్స్ గురించి కూడా చెప్తాను. మన దగ్గర సాఫ్ట్వేర్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఫ్లెడ్జ్గా తెలుసుకోవాలి. సో ఒక అవకాశం అన్నది మన వేరే వాళ్ళ చేతిలో, మనకి కావాల్సింది వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలనో అలా ఉండాలి. ఇక్కడే కాదు, యాడైనా కూడా సరే, ఎనీథింగ్. ఇక్కడే అంటే మా యొక్క కంపెనీలోనే కాదు, ఇంకెక్కడైనా కూడా సరే, మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మీ దగ్గర మీరు ఒకరి దగ్గర నుంచి ఏదైనా రాబట్టుకోవాలనుకుంటే, సార్ ఓకే సార్, సరే సార్, ఓకే ఓకే. సో మంచిగా స్మూత్గా డీల్ చేయడం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు. ఇది వదిలేసి ఇది ఏరా బాబు అది చేయలేదా, సో ఇంకా ఫినిష్ అవ్వలేదా, ఏం చేస్తున్నావు నువ్వు ఇంతసేపు, మాకు తెలియదా, మాకు ఎలా నేర్చుకోవాలో మాకు తెలియదు అన్నాడు అనుకో, ఆపోజిట్లో ఉన్న పర్సన్ కూడా నీకు తెలియకుండా నీకు పాఠంగా ఏదో ఒకటి చేస్తుంది. ఇక్కడే కాదు, ఎనీ ఫీల్డ్. సో సక్సెస్ అవ్వాలి అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్, లీడర్ ఎలా ఉండాలనో అలా ఉండాలి. లీడర్ అనేవాడు ఏ రోజు గర్వం అనేది చూపించాడు. సో దానికి తగ్గట్టుగా నడుచుకుంటాడు. సో ఈ రోజు నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే, మీరు ఏదైతే కంపెనీలో మీరు పనిచేస్తున్నారో ఆ కంపెనీతో డైరెక్ట్గా పైకైనా లింక్లో పై ఉన్న వాళ్ళతో మాట్లాడండి, లేదంటే అప్లైని చెప్పినట్టుగా ఫాలో అయిపోండి. బట్ అప్లైన్ మంచోడా చెడ్డోడా అని చెప్పేసి ముందుగానే తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకేమి లేదు, సింపుల్గా. సో ఇదంతా ఉత్తమ మాటలే. అంత సక్సెస్ కావాలనుకుంటే పెద్ద పెద్ద బుక్లు చదువు ఇవే ఉంటాయి బుక్స్లో కూడా. సో చెవిటి కప్పలాగా ఫాలో అవ్వాలి, చెవిటి వాళ్ళలాగా ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్తుంటారు. దాని సీక్రెట్ గర్వంగా ఉన్నవాడికి తల నెత్తి మీదకి ఎక్కుంటారు, తనకి ఎప్పటికీ అర్థం కాదు. ఓకేనా? సో ఇదే విధంగా మీరు కూడా ప్రతి ఒక్క ఫీల్డ్లో లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టాలంటే ఆపోజిట్లో ఉన్న పర్సన్స్ కాడ మంచిగా నేర్చుకోవాలి. మంచిగా నేర్చుకుంటేనే మీరు సక్సెస్ అనేది అవుతారు. ఒక పర్సన్ దగ్గర నుంచి మనం కొత్త మ్యాటర్ రాబట్టాలి అంటే తన దగ్గర ఎలా నడుచుకోవాలనో అలా నడుచుకోవాలి. అప్పుడుదా మన దగ్గర ఉన్నటువంటి మ్యాటర్ ఎక్కువ, తన దగ్గర ఉన్న మ్యాటర్ మనకు తెలుస్తుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్.